Learned Additional Advocate General, the matter was urgent to file counter with respect to the legal sanctions made to such government orders by the next date of hearing. Since no counter has been filed till date, the impugned government orders. అంటే ఈ నెల రోజుల్లో గవర్నమెంట్కు ఈ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసే ఈ గొప్ప స్కీమ్, బాల్య వివాహాలను నియంత్రించే స్కీమ్, అప్పు చేయకుండానే పెళ్లి చేసే ఏదైతే స్కీమ్ ఉందో పేదవాళ్లకు, ఆ స్కీమ్ గురించి రివ్యూ చేసి గౌరవ హైకోర్టులో న్యాయమూర్తి ముందర ప్రతివాదన వినిపించడానికి ఫైల్ చేసే కౌంటర్ తయారు చేయడానికి మన అధికారులకు టైం దొరకలేదంట. సత్యవతి రాథోడ్ గారు ఇక్కడే ఉన్నారు. ఎప్పుడైనా హైకోర్టులో ఒక పిటిషన్ పడ్డ వెంటనే జీపీ, ఆ డిపార్ట్మెంట్ జీపీ వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీకి లేకపోతే కమిషనర్కు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మీ మీద ఒక పిటిషన్ పడ్డది, అర్జెంటుగా కౌంటర్ తయారు చేసుకోండి. సో వెంటనే సంక్షేమ భవన్లో మేమందరం కూర్చొని అసలు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏం పాయింట్లు లేవనెత్తినరు, ఇది ఎందుకు రాజ్యాంగబద్ధము, వాళ్ళు చెప్పింది రాజ్యాంగబద్ధం ఎందుకు కాదు అని చెప్పి మేము కౌంటర్ తయారు చేసి పారా వైజ్ రిమార్క్స్ అన్ని కూడా మొత్తం కూడా తయారు చేసుకొని ప్రిన్సిపల్ సెక్రటరియట్లో కూర్చుంటాడు, ఆయన దగ్గరికి పోయి ఆ విషయాన్ని గౌరవ మంత్రి గారి ముందు ఒకసారి డిస్కస్ చేసి, దాని తర్వాత అవసరం అనుకుంటే లా సెక్రటరీ దగ్గరికి ఫైల్ సర్క్యులేషన్ చేపించి అక్కడి నుంచి దాన్ని ఒక కౌంటర్గా తయారు చేసి ఆ అఫిడవిట్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం చేస్తాడు, లేకపోతే కమిషనర్ సంతకం చేస్తాడు. సంతకం చేసి అక్కడికి కోర్టుకు తీసుకుపోయి సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో నోడల్ ఏజెన్సీ ఎవరయ్యా అంటే పొన్నం ప్రభాకర్ గారు. ఇక చూడుర్రి, పొన్నం ప్రభాకర్ గారు మమ్మల్నేమో ఏ మాట మాట్లాడినా తాడు బొంగరం లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటాడు. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి తెలంగాణ ప్రజలకు, మీకు తాడు బొంగరం ఉన్నదా, మీ మంత్రులకు ఉన్నదా, మీ సంక్షేమ శాఖ మంత్రులకు మీరు ఇప్పుడు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే లక్షలాది మంది మహిళల జీవితాల్లో మట్టి పోసిండు మీరు ఈ గౌరవ హైకోర్టు ముందర మీరు వాదించలేక. నిజంగా మీరు తాడు బొంగరం మీకే ఉందనుకుంటారు కదా, మీరు తురుముకాన్లు అనుకుంటున్నారు కదా, మీరు పంచుల మీద పంచులు ఇచ్చుకుంటున్నారు కదా, గాంధీ భవన్లో కూర్చొని మాంత్రిక తాంత్రిక విద్యలు చేపిస్తూ అడ్డగోలుగా మాట్లాడుతూ దుర్మార్గమైన భాష మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ మాట్లాడలేని భాషను మీరు గాంధీ భవన్లో ఆ గ్రహచార భవన్లో కూర్చొని మాట్లాడుతున్నారు కదా. మీకు నెల రోజుల నుంచి ఈ పిటిషన్ నడుస్తున్నది, మరి మీకు ఒక్క రోజున ఏమయ్యా అని చెప్పి మీ ఆఫీసర్ని అడిగినరా ప్రభాకర్ గారు? మీరు మీ బీసీ వెల్ఫేర్ శాఖనే కళ్యాణ లక్ష్మికి షాదీ ముబారక్ నోడల్ శాఖ. మరి మీరు ఒక బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా, సీనియర్ మంత్రిగా మీరు ఏం చేయాల్సి ఉండే? సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిని వాళ్ళ అధికారులందరినీ కూర్చోబెట్టుకొని విజయ్ గోపాల్ అడ్వకేట్ ఎవరో పిఏఎల్ వేసిండు. అయ్యా పిఏఎల్ అంటే మామూలు విషయం కాదు, ఆ పిఏఎల్ వేసిండు. పిఏఎల్లో మరి ఈ విధంగా ఆయన లీగల్ పాయింట్స్ లేవనెత్తిండు. అందుకొరకు ఈ లీగల్ పాయింట్స్కు మన కౌంటర్ ఏంది, అర్జెంటుగా పిలవండి అడిషనల్ అడ్వకేట్ జనరల్, మన జీపీలందరినీ పిలవండి అని వాళ్ళందరినీ పిలిచి, ఎందుకంటే మీరు జీపీలకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతం ఇస్తున్నారు కదా, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా మీరు ప్రభుత్వ ఖజానా నుంచే జీతం ఇస్తారు. ఆయన కేసు బై కేసు లక్షల రూపాయలు ఆయన చేతిలో పెడతారు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు దీని మీద రివ్యూ చేయలేదు? రివ్యూ ఒకవేళ చేసి ఉంటే ప్రభాకర్ గారు ఇలా మీరు ప్రజల ముందర పెట్టాలి. ఇదే ఎప్పుడు గన్ పార్క్ అంటారుగా, మీరు రండి, అందరు గన్ పార్క్ రండి. మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకరు, అడ్లూరు లక్ష్మణ్ కుమారు, సీతక్క, అజరుద్దీను, మీరందరూ కూడా ఆ నోట్ ఫైల్ పట్టుకొని రండి మీకు దమ్ముంటే. ఆ పారావైజ్ రిమార్క్స్ ఏం రాసిందో తీసుకొని రండి. We want to know why your learned additional advocate general failed to file a counter in the Honorable Telangana High Court in front of Honorable Judge. Telangana deserves answers, Prabhakar garu. ఎక్కడ మీరు మీ ముఖ్యమంత్రి మొదటి నుంచి ఇదే చేస్తున్నాడు. ఎట్లనే చేసి ఈ పథకాలను చంపేయండి. ఏమనంటే కోర్టును అడ్డం పెట్టండి. ఇక చూడగా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఎందుకు ఇస్తుంది ఆర్డర్? గౌరవ న్యాయమూర్తి గారు మీకు నెల రోజుల టైం ఇచ్చిండు. నెల రోజుల టైం ఇచ్చినా
మీరు కౌంటర్ ఫైల్ చేయలేదంటే మీకు ఈ పథకం అమలు కావడం ఇష్టం లేదు.